మొన్న లిస్ట్‌లో వచ్చేసి 5 కేలు గోధుమ పిండి చూసినాడు మా ఆయన. సరుకులలో రాసినాను కదా నేను. ఆయన కిందికి మిందికి ఓసారి చూసి మెంటల్ దాన ఏమే నీకెందుకు 5 కేలు? 5 కేలు గోధుమ పిండి ఏం చేసుకుంటావు నువ్వు? అంటే నెల పొడుగునా రావద్దా? అంటే నెల పొడుగునా 5 కేలు నువ్వు గోధుమ పిండి తింటావా? లేకుంటే చపాతీ తింటావా? అన్నాడనమాట. నాయనా ఇక్కడ అరిసాకే స్వామి నీకు దండం పెడతాను తీసుకొని పోదాంలే అని చెప్పాను. ఇంక సైలెంట్ అయిపోయినాడు. సో ఇంటికి వచ్చి రాగానే డే 1, డే 2, డే 3 రోజు చపాతీ అనమాట. వాళ్ళ డాడీ అనే కాదు ఇంట్లో వాళ్ళందరికీ చపాతీ పూరి అంటే చాలా ఇష్టము. మీరు కూడా చూస్తున్నారు కదా ఈ మధ్య నేను ప్రతి వీడియోలో నేను పూరి అయితే పూరి లేదంటే చపాతీ అయితే చపాతీ చేస్తూనే ఉంటాను, పొంగిస్తూనే ఉంటాను. కాకపోతే మా ఆయన ఈ ఆయిల్ చూసి ఏంది ఇది ఆయిల్ ముంచినావా లేకపోతే ఆయిల్ వేసినావా దీని మీద అన్నాడు అనమాట. ఎట్నో కొట్ల ఏ తిని అని చెప్పినాను. పిల్లప్పటి నుంచి మా అమ్మ ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల నాకు కూడా ఎక్కువ వేసేది అలవాటు అనమాట. మాకైతే మధ్యాహ్నానికి అన్నం ఉండింది. యాజ్ యూజువల్ మీరు అంటారా ఎప్పుడు అనపకాయల కూరేనా లేదంటే కందికాయల కూరేనా అక్క అనేసి. సో ఈరోజు అనపకాయల కూర చేసినాను. అనపకాయల కూర చపాతీ అంటే పిల్లలకైతే చాలా ఇష్టం, చెవి కోసుకుంటారు వాళ్ళు.